ఒక పార్టీని చంపేయాలి అంటే దానికి సరైన నాయకత్వం లేదు అని ప్రజలని నమ్మించాలి. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడడం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీని కూడా అలాగే చంపేయాలి అని అప్పటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నాయి. అందుకే చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడే లేడు, లోకేష్ కి అంత సమర్థత లేదు అని పదే పదే ప్రచారం చేశాయి. పప్పు అని హేళన చేశాయి, బాడీ షేమింగ్ చేశాయి. కానీ వాళ్ళు హేళన చేసే లోకేష్ నేడు ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీపై మీసం మెలేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయాల్లో ఎదగాలనుకునే ప్రతి యువ నాయకుడు నారా లోకేష్ నుండి నేర్చుకోవాల్సిన 5 మంచి లక్షణాలేంటో తెలుసుకుందాం. మొదటిది, బలహీనతలు తెలుసుకోవడం. లోకేష్ తన శరీర ఆకృతిని, తన భాషని హేళన చేస్తున్నారని, ఈ రెండు తన బలహీనతలని తెలుసుకున్నారు. ఇష్టమైన తిండిని పక్కన పెట్టి స్ట్రిక్ట్ డైట్ పాటించారు. ఇంట్లో జిమ్ లో గంటలు చెమటోడ్చారు, ఉపవాసాలు చేశారు, ఫిట్ గా మెరికలాగా తయారయ్యారు. ఇక పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల తెలుగు మాట్లాడాలి అంటే కష్టపడేవారు. ప్రెస్ మీట్ లో మాట్లాడితే ట్రోలర్స్ కి ఈజీగా దొరికిపోయేవారు. అలాంటి స్థితి నుండి ట్యూటర్స్ ని పెట్టుకుని తర్వాత సొంతంగా నేర్చుకుని తన తెలుగుని మెరుగుపరుచుకున్నారు. ఇప్పుడు తాను ట్రోల్ అవ్వడం కాదు, మీడియాని ట్రోల్ చేసే స్థాయికి ఎదిగారు. నాయకుడిగా ఎదగాలనుకునే వారు ఎవరైనా తన బలహీనతలని తెలుసుకోవాలి, వాటిని సరిదిద్దుకోవాలి. ఇక రెండోది, పట్టుదల. 40 ఏళ్లలో తెలుగుదేశం ఒకే ఒక్కసారి గెలిచిన మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. అయినా పట్టు వదలకుండా 3 ఏళ్లు మంగళగిరి నియోజకవర్గం మీదనే ఫోకస్ పెట్టారు. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేశారు. 91,000 భారీ మెజారిటీతో గెలిచారు. ఈ పట్టుదలే లోకేష్ ని ప్రజల ముందు ఒక హీరోగా నిలబెట్టింది. ఎన్నికల్లో అయినా జీవితంలో అయినా ఓటములు సహజం. ఫెయిల్యూర్స్ వచ్చాయని కృంగిపోకుండా పట్టుదలగా పనిచేస్తే సక్సెస్ దానంతటదే వస్తుంది. ఇక మూడోది, రిస్క్ తీసుకోవడం. అవసరమైతే సొంత బాబాయినే గొడ్డలితో లేపేసి గుండెపోటు అని చెప్పే కిరాతక ముఠా పాలనలో పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైకాపా కండువాలు భుజాన వేసుకున్నట్లు ప్రవర్తిస్తున్న రోజుల్లో తెలుగుదేశంలో పదవులు అనుభవించిన ఎంతో మంది ఇంట్లోంచి బయటకు రావడానికే భయపడే రోజుల్లో కేవలం కొద్ది మంది నాయకులతో కలిసి పాదయాత్ర చేయాలి అనుకోవడం పెద్ద రిస్క్. అంత పెద్ద రిస్క్ తీసుకున్నారు కాబట్టే తెలుగుదేశం నిలబడిందే. రిస్క్ లేకుండా రివార్డ్ రాదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇక నాలుగోది, నమ్మిన వారికి అండగా నిలవడం. సామాన్య కార్యకర్త కావచ్చు, అత్యంత సీనియర్ లీడర్ కావచ్చు, లోకేష్ ఒకసారి ఒక మనిషిని నమ్మితే తన కోసం ఏమైనా చేస్తారు. యువగలం పాదయాత్రలో తనకి తోడుగా నడిచిన ప్రతి ఒక్కరికి అధికారంలోకి రాగానే తగిన పదవులిచ్చి అండగా నిలిచారు. ప్రతి నాయకుడు నారా లోకేష్ లాగా తన క్యాడర్ కి అండగా నిలబడాలి. ఇక ఐదోది, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో వేగం పెరిగింది. ఏ వస్తువు కావాలన్నా చిటికెలో ఇంటికే డెలివరీ చేసే రోజుల్లో ఉన్నాం. ఎంత మంచి సినిమా అయినా 5 నిమిషాలు లాగ్ అయితేనే ప్రేక్షకులు తట్టుకోవడం లేదు. రాజకీయాల్లో కూడా ప్రజలు ఇదే వేగం ఆశిస్తున్నారు. ఏదో ఒకటి త్వరగా తేల్చేయాలని కోరుకుంటున్నారు. దీన్ని లోకేష్ సరిగ్గా అర్థం చేసుకున్నారు. తన దగ్గరికి ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే అది పరిష్కారం చేయగలిగిందైతే చేసేస్తారు, లేదంటే ఇది సాధ్యం కాదు అని చెప్పేస్తారు. అంతేగాని ఎవరిని 10 సార్లు తన చుట్టూ తిప్పుకోవడం అనేది లోకేష్ దగ్గర ఉండదు. గ్రామ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ఎమ్మెల్యేలు, మంత్రుల దాకా ప్రజా సమస్యలపై ఎంత వేగంగా స్పందించడం నేర్చుకోవాలి. లోకేష్లో ఉన్న ఈ 5 లక్షణాలు యువ నాయకులు నేర్చుకుంటే రాజకీయాల్లోనే కాదు ఏ రంగంలో అయినా రాణించవచ్చు. యువతకు రోల్ మోడల్ గా నిలుస్తున్న లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.